వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాస్వి సోమరాజ్. ఈరోజు ఒక తండ్రి తన కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక స్టోరీ నేను మీకు చెప్తాను. ఇది రియల్ స్టోరీ. ఆ స్టోరీలో తండ్రి పేరు డిక్, తన కొడుకు పేరు రిక్ అనమాట. అయితే తన కొడుకు చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటాడు. అయితే తనకి మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బంది. సో మాట్లాడడం గురించి తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి తెలుసుకోవాలి, తను ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవడం కోసం కొన్ని ఆల్రెడీ అప్డేట్ అవుతూ ఉన్నాం కదా. సో కొన్ని కంప్యూటర్స్ ఇవి కొన్ని హెల్ప్ తీసుకొని తన కొడుకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది తన తండ్రి తెలుసుకోగలిగాడు. అయితే ఇలానే తన మూమెంట్స్ ఏంటి, తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది రిక్ తన తండ్రికి, డిక్ అయిన తన తండ్రికి చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు రిక్ స్కూల్లో ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు తన తండ్రి, తనకి మదర్ లేదనమాట, తన తండ్రి తీసుకొని వెళ్ళేవారు అనమాట ఎక్కడికైనా. సో తన తండ్రి సహాయంతో స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారనమాట తన తండ్రి. అయితే అక్కడ పరుగు పందెం జరుగుతోందనమాట స్కూల్లో. రిక్ అది చూస్తూ ఫీల్ అవుతున్నాడు. తన తండ్రి అడిగాడు, ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంటే, వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు నాన్న, నేను పరిగెత్తలేను కదా, నేను ఆ స్టేజ్లో లేను కదా, నేను అంగవైకల్యంతో బాధపడుతున్నాను కదా అని చెప్పి రిక్ బాధపడ్డాడు అనమాట. అప్పుడు ఆ తండ్రి, ఎందుకు నేను చేయిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే రిక్ ఎప్పుడు కూడా తను అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు, అన్నిట్లో ఎన్నో మెడల్స్ సాధించాడు. కానీ తను చేయగలిగినంత వరకు చేశాడు. కానీ ఇది తను చేయలేంది కదా, అందుకని రిక్ ఎక్కువ బాధపడ్డాడు, ఇది నేను చేయలేకపోతున్నాను అని. అప్పుడు ఆ తండ్రి, నువ్వు చేయలేదంటే ఏది ఉండకూడదు, నువ్వు చేయలేనిది ఏదైనా ఉంటే అది నా సహాయంతో నేను ట్రై చేస్తాను, నేను చేయగలుగుతాను అని. నిజంగా ఆ ఏజ్లో ఆ తండ్రి ఆ కొడుకుని తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని తన కొడుకు కాళ్ళు రెండు ఇట్లా తన చేతిలో పెట్టుకొని వీపుకు పెట్టుకొని తన తండ్రి పరుగు సాగించారనమాట. ఆ రోజు మొత్తం రిక్కున్న స్కూల్ మొత్తం అందరూ చప్పట్లతో ఇట్లా మారు మోగిపోయింది స్కూల్లో. అందరూ అభినందించారు. తన తండ్రి కొడుకు కోసం ఇంత చేయడం అనేది నిజంగా గ్రేట్ అయిన విషయమే కదా. కానీ ఇది అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ పరుగు పందెంలో తను సెకండ్ వచ్చాడనమాట. అది చూసిన రిక్ కళ్ళల్లో ఆనందం ఉంటుంది కదా, ఆ తండ్రి ఆనంద బాష్పాలు ఇంకా అది ఆపలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే తన కొడుకు ఇంత ఆనందంగా ఉండడం అనేది నిజంగా ఎప్పుడు చూడలేదు. తండ్రి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, బట్ ఇంత ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు. అది చూసిన ఆ తండ్రి ఒకటే డిసైడ్ అయ్యాడు, ఎప్పుడైనా సరే ఇంకా నా జీవితంలో ఎప్పుడు నా కొడుకు ఇదే ఆనందాన్ని కంటిన్యూ చేయాలంటే నా కొడుకుకి ఇష్టమైంది నేను చేయాలి. ఇదే పరుగు పందెం అనేది నా కొడుకుకి చాలా ఇష్టం, రన్నింగ్ రేస్ ఇష్టం అనమాట రిక్కి. ఎందుకంటే తన జీవితంలో తను ఎప్పుడు చేయలేదు అది. సో తనకి కాళ్ళు రెండు పంచేవన్నమాట. నా కాళ్ళని తన కాళ్ళగా వాడి తన కొడుకు కోరికను తీర్చాలి అని తండ్రి ఒకరోజు ఫిక్స్ అయిపోయాడు ఆ రోజే. అప్పటి నుంచి తను చేస్తున్న ఉద్యోగానికి, ఆయన యాక్చువల్లీ మిలిటరీలో చేస్తారు, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి తన కొడుకు కోసం ఇదే రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్లో అన్నిట్లో పరుగు పందెం సాధించడానికి తన కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు ఆయన. అండ్ తన కొడుకు చదువుకోవాలి కదా, మరి చిన్నవాడు కదా, తను చదువుకుంటాడు అని చెప్పి తన తండ్రి ప్రాక్టీస్ చేయాలి అంటే ఎప్పుడు తన కొడుకు అవైలబుల్ ఉండేడు కదా. అందుకని ఆయన చాలా వెయిట్ ఉన్నటువంటి బస్తాల్ని తన వీపుకు తగిలించుకొని ఎన్నో మైళ్ళు పరిగెత్తేవారు అనమాట ఆయన ఆ ఏజ్లో. ఇలా తన కొడుకు కోసం ఒక 35 ఏళ్ళ జీవితం ముందుకు సాగింది. తన కొడుకు ఆ 35 ఏళ్ళు తన ఆనందాన్ని ఎప్పుడు అదే 35 ఏళ్ళు కొనసాగిస్తూనే ఉన్నాడనమాట. ఆ తండ్రి కూడా ఎంతో ఆనందపడుతూ తన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు. సో ఇది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలామందికి అంగవైకల్యం ఏవో లోపాలు ఉంటూనే ఉంటాయి, బట్ ఇక్కడ తండ్రి హెల్ప్ చేశారు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎవరో ఒకరు మనం సాధించలేము, మన వల్ల కాదు అని మనం నిరుత్సాహపడిన టైంలో ఎవరో ఒకరు మన పక్కన ఉండి ఖచ్చితంగా వాళ్ళు 35 ఏళ్ళు మనతో ఉండకపోవచ్చు, కానీ కొంతకాలమైనా మనకి ముందడుగు వేయటానికి, ప్రోత్సహించడానికి మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి క్యాచ్ చేయగలిగితే మనం ఎందులోనూ ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు ఈ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చిందని కోరుకుంటూ మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.